అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భీమిలి సిబిఎల్ చెప్పండి ఫస్ట్. రేప్ కేసులో ఉన్నాడు వాడు. చేశాడు వాడు. అమ్మాయిని, చిన్న అమ్మాయిని మొలెస్ట్ చేశాడు. బట్ వాడు మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. అంటే నేను డిఫెన్స్ కోసం చెప్పట్లేదు. ఈజ్ ఎ మెంటల్ పేషెంట్. రైట్. పేరెంట్స్ వాడిని డిస్కార్డ్ చేశారు. ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ బికమ్ ఏ వ్యాగబాండ్లో అయిపోయాడు. తినడానికి ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. వాడు ఈ అఫెన్స్ కమిట్ చేశాడు. ప్రొఫెషనల్ డ్యూటీ, ఎవరైతే అడ్వకేట్ దగ్గరికి వస్తారో వీ హ్యావ్ టు డిఫెండ్ హిమ్. దట్ ఈస్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది అడ్వకేట్. మీ ప్రొఫెషనల్. అది ప్రొఫెషనల్ అంటే నో బడీ కెన్ బి డినైడ్ ఆఫ్ జస్టిస్. అది జస్టిసా కాదని కాదు, లీగల్ అసిస్టెన్స్. అవును. సో చేసాం. ఎక్విట్లో వచ్చింది అంటే వచ్చింది, టెక్నికల్గా వచ్చింది. ఎలా అండి? అంటే మెంటల్ వాజ్ ఇన్పేషెంట్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్. నాట్ ఓన్లీ పర్టికులర్ స్పెల్, ఫర్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ హీ వాజ్ యూజ్డ్ టు అడ్మిట్ ఇన్ ద చిన్నవాళ్ళ మెంటల్ హాస్పిటల్ అండ్ యూజ్డ్ టు టేక్ ట్రీట్మెంట్. అంటే ఆ రీజన్తో ఆ కేసు అక్విట్ అయిందా? అక్విట్ అయింది. టెక్నికల్ రీజన్ కానీ వాస్తవంగా వాడు చేశాడు. ఇట్ ఈస్ మోరల్గా మనకు తెలుసు అది. కానీ అక్కడ మరి వాళ్ళు ప్రూవ్ చేయలేపారు. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడం అంటే ఇది స్ట్రాంగ్ టెక్నికల్ డిఫెన్స్. ఇది ఈజ్ దేర్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్, సో మెనీ స్పెల్స్ ఆఫ్. సో లా ప్రొవైడెడ్ అంటే కాన్షియస్గా చేస్తుంది కాదు ఇది. ఇవాళ అంటది స్పెల్ ఆఫ్ దట్ లోనటిక్ ఇంటర్వెల్స్. సార్ ఇప్పుడు ఇక్కడ పసిపాప భీమిలిలో 2 పిల్లల్ని మర్డర్ చేశారు. ఫాదరే చేశాడు. ఫాదరే అంటే వైఫ్కి, హస్బెండ్కి సివియర్ ఇన్కంపాటిబిలిటీ డిస్ప్యూట్స్. అంటే వాడో లేబరు, వైఫ్ కూడా లేబరే. బట్ దే గౌట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ భీమిలి ఏరియాలో. సిఓటిఆర్ అని ఉంది అక్కడ, చర్చ్ ఆన్ ది రాక్ అనే ఏరియా, అక్కడ భీమిలి వై జంక్షన్ దగ్గర. ఓకే. ఆ ఏరియాలో ఉంటారు వాళ్ళు. వైఫ్కి మాటికి డబ్బులు అడిగి హింసించడం, కొట్టడం చేస్తుంటాడు అన్నమాట, తాగడానికి వాటికి. వైఫ్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పని దట్ ఈస్ ద ఓన్లీ ఇమీడియట్ రీజన్ ఫర్ ది హస్బెండ్. రేటెడ్ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సైకిల్ మీద తీసుకెళ్ళిపోయి, ఒకళ్ళు కాదు పోనీ ఒకళ్ళనంటే ఏదో ఆడ అవుట్ ఆఫ్ యాంగర్ చేసాడంటే 2 పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని అక్కడ అనంతపురం ఏరియాలో ఒక లోన్లీ ప్లేస్ తీసుకెళ్ళి రాయితో బాధేస్తాడు పిల్లల్ని. చిన్న 8 years ఒకళ్ళు, 5 years ఒకళ్ళు. ఒక అబ్బాయిని చేశాడంటే దెర్ ఈజ్ రీజన్. ఇంకా అవుట్ ఆఫ్ ఆ యాంగర్ ఆ మూడ్లో చేశాడు. 2వ పిల్లలు కూడా చేశాడు. అలాగే చేస్తే దానిలో నేను జనరల్గా క్రిమినల్ కేసుల్లో కమిషన్ అపాయింట్ నుంచి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. అంటే డిఫెన్స్ దాన్ని ఆ ప్రౌడ్ని ఇన్వోక్ చేయరు, ప్రాసిక్యూటర్ కూడా ఇన్వోక్ చేసేది చాలా తక్కువ. నేను దానిలో కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పి, కోర్టు విజిట్ చేయమని చెప్పి అడిగాను. కోర్టుని అడిగాను విజిట్ చేయమని. ఆ లోన్లీ ప్లేస్కి ఫాదర్ సైకిల్ మీద తీసుకెళ్ళి 2 పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి, అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ టైం గ్యాప్ ఉంది. ఆ రిపెంట్ అయ్యో నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది చంపడానికి చెప్పి ఆ రిపెంటెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయినా సరే అక్కడ తీసుకెళ్ళి చేస్తాడు. నేను అందుకని చెప్పి అవన్నీ ప్రూవ్ చేయడానికి అని చెప్పని కోర్టుని విజిట్ చేయమంటే, కోర్టు అంటే అంత నెసరీ లేదు, కమిషనర్ని అపాయింట్ చేస్తాను. కమిషనర్ అపాయింట్ చేసిన తర్వాత ఇఫ్ స్టిల్ దెర్ ఈజ్ ఎనీ అంబిగ్యూటీ అండ్ డౌట్ దెన్ సర్టన్లీ ఐ విల్ విజిట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ చెప్పి జడ్జి చెప్పి కమిషనర్ అపాయింట్ చేశారు. నేను డిఫెన్స్ అడ్వకేట్, కమిషనరు ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటాను. ఆడ ఇంటెన్షన్తో తీసుకెళ్ళాడు, చంపడానికే తీసుకెళ్ళాడు. ఆ ఇంటెన్షన్ అవన్నీ ప్రూవ్ అయ్యాయి తర్వాత. దానిలో కన్విక్షన్ పడింది. మరి వాళ్ళ డిఫెన్స్ చేయలేదా? ద ప్రాసిక్యూషన్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇనఫ్. నో బడీ కెన్ ఎస్కేప్ అండి. ఎందుకంటే అంత టైంలో కూడా ఆలోచించలేదు పిల్లల గురించి. వాడు అప్పటికే తాగి దీనిలో ఉన్నాడు. అది నేను చెప్తే అది వాడికి అడ్వాంటేజ్ అవుద్ది. తాగి చేశాడు. బట్ ఈజ్ అండర్ ది స్పెల్ ఆఫ్ ఇంటాక్సికేషన్. బాబుని చంపిన తర్వాత పిల్లలండి, పాప ఏడుస్తుంటది కదా అక్కడ. ముందు ఒక తీసుకెళ్ళిపోయి చంపేసి కొడుకు అవుద్దని కూర్చోబెడతాడు రాయి మీద, కొన్ని దూరం తీసుకెళ్ళి ముందు ఆడిని కొట్టేస్తాడు, తర్వాత 2వ చంపేస్తాడు. 2 పిల్లలు చంపేస్తాడు. ఓన్ ఫాదర్. ఈ రీజన్ కూడా మోటివ్ ఇంకేం లేదు, వైపు తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదు. సో ప్యాథటిక్. లైఫ్ కన్విక్షన్ పడింది. అటువంటి లోపల ఉండాలి సొసైటీ కన్నా. లైఫ్ కన్విక్షన్ పడింది అనుకుంటే దట్ ఈస్ వెరీ. సార్ 2017 తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పీపీగా రావచ్చున్నట్లున్నారు కదా సిబిఎస్ఈడి. నేను సిబిసిఐడి స్పెషల్ పీపీగా అపాయింట్ అయ్యాను. కానీ వాళ్ళందరూ వద్దు మీరు చేయమంటే మీరు చేయనన్నారట. ఎందుకు? మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందా అది? ఎందుకండి చెప్తా. ఐ ఆమ్ ది చాయిస్ ఆఫ్ ది విక్టిమ్స్.
యాజ్ ఎ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏ కేసు అండి అది? అదే లక్ష్మీపేట అని రాజాన్ దగ్గర వంగర మండలం, 5 మర్డర్స్. ఆ కేసు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సెన్సేషనల్ కేసు. 2012లో ఈ అఫెన్స్ జరిగింది. వంగర దగ్గర లక్ష్మీపేట విలేజ్, అది రీసెటిల్మెంట్ కాలనీ. ఇది మడ్డవలస మడ్డువలస రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇంచుమించు 300-400 acres ల్యాండ్ వాజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ది లోకల్ ఫార్మర్స్. ఆ ఎక్వైర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది మడ్డువలస రిజర్వాయర్ దేర్ వాజ్ ఎన్ అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ నియర్లీ 100 and 200 acres. ఎక్విజిషన్ అయింది మోర్ దాన్ 600 acres ఐ థింక్, టు మై నాలెడ్జ్, ఓకే, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఓ 200 acres ఎంతో అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ ఉండిపోయింది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోనే హెవీ రైన్స్ వస్తుంది తప్ప అది సబ్మర్జ్ అవ్వదు, ఇనండేట్ అవ్వదు. ఆ ల్యాండ్ లోకల్ రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు ఓవర్ ఏ పీరియడ్. ఆ ల్యాండ్ అక్విజిషన్ అయినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఫాలోడ్ ది ప్రొసీజర్ అండ్ పెయిడ్ కాంపెన్సేషన్ టు ద ఒరిజినల్ రైట్స్. ఓకే. After payment of compensation, they are no more owners of the land. It is a public property. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ అన్సబ్మర్జ్డ్ ల్యాండ్ అక్కడున్న రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు. రైతుల్లో కొంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఉన్నారు, కొంతమంది కాపు కమ్యూనిటీస్ కూడా ఉన్నారు. ఈ క్యాస్ట్ రిఫ్ట్ అయిపోయింది. అది ఎలా అయింది, ఒరిజినల్గా అంతకుముందు ఎస్ట్వేల్ ఓనర్ ఉంటాడు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ రిసీవింగ్ కాంపెన్సేషన్ ఈజ్ నో మోర్ ఏ ఓనర్, ఈజ్ ఓన్లీ అన్ ఎస్ట్వేల్ ఓనర్. అలా ల్యాండ్ని కొంతమంది ఎస్సీస్ దాన్ని కల్టివేట్ చేస్తుంటే దేర్ వాజ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ది ఒరిజినల్ ఓనర్స్ అండ్ ది ఎస్సీ పీపుల్. ఇలాగా దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ అఫెన్స్. ఓకే. అది ఒకరోజు కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఇంచుమించు 15-20 years నుంచి అలాగా. అవునండి, ఎప్పటి నుంచో మడ్డవలస నడుస్తుంది ఇష్యూ జరుగుతుంది. చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు, తగువులు ఇలాగ పోలీస్ స్టేషన్లోనూ ఆర్డీఓ కోర్టులోనూ ఇలాగ జరుగుతూనే ఉన్నాయి. దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పికెట్ పెట్టింది అక్కడ, ఇవి ఎక్కువైపోతున్నాయని చెప్పాను. నర్సంపేటలో బై ఎలక్షన్కి ఈ పికెట్ని అక్కడికి పంపించారు. ప్లాట్ ఏంటంటే ఎక్యూజ్డ్ ఈ పికెట్ బై ఎలక్షన్కి వెళ్ళిపోతుంది, విలేజ్ విల్ బి వితౌట్ ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్. ఆ టైంలో అఫెన్స్ కమిట్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు. అఫెన్స్ జరిగిన ముందు రోజు రాత్రి ఒక ఎక్యూజ్డ్ ఇంట్లో అందరూ అసెంబ్లీ ఇలా చేద్దాం చెప్పి మోడస్ ఆపరేంటి డిసైడ్ అవుతారు. అందరూ ఎక్యూజ్డ్, డిసీజ్డ్ అందరూ అదే ఊర్లో ఒకరికొకరు బాగా నోన్ పర్సన్స్, నోన్ టు ఈచ్ అదర్. ఏ ఇంట్లో ఎవరు ఉంటారో కూడా అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు అందరికీ. వీళ్ళు ఒక అసెంబ్లీగా ఫామ్ అయిపోయి ఇంచుమించు దానిలో 89 మంది ముద్దాయిలు, మొత్తం 89 మంది ముద్దాయిలు టోటల్ అక్యూజ్డ్. విట్నెస్లు కూడా ఆ కేసులో అయితే నియర్లీ 200 విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్. ఈ అక్యూజ్డ్ అందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు కొట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి పొగ బాంబులు వేశారు, స్మోక్ బాంబ్స్. అంటే ఎందుకు, వీళ్ళు ఎవరు వచ్చి కొడుతున్నారో తెలియకుండా ఉండడం కోసం పొగ బాంబులు వేసి తలుపు కొట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి ఒక్కొక్కరిని హ్యాక్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఇదంతా ఒక 1 or 2 hours లోపల, ఒక 1 hour లోపల జరిగిపోయింది అంతా. మొత్తం 5 members కూడా దొరికిన వాళ్ళు దొరికారు, పారిపోయారు. పారిపోయిన వాళ్ళకి ఇంజరీస్ జరిగాయి. దొరికిన వాళ్ళకి స్పాట్లో ఒక 5-4 చనిపోతారు, 3 స్పాట్లో చనిపోతారు, 2 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆన్ ది వే చనిపోతారు. టోటల్ డెత్స్ 5. ఈ స్మోక్ బాంబ్లో వేసి ఎవరు చేశారో తెలియదు, బట్ వాళ్ళకి ఊర్లో వాళ్ళకి తెలుసు ఎవరు చేశారేంటో తెలుసు, ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి అప్పటికే, వాళ్ళే చేస్తుంటారని చెప్పని. అప్పుడు ఇదంతా లోకల్గా ముందు రోజు అంతా ఏం జరిగిందని ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ముందు రోజుగా పలానా ఆసాం ఇంట్లో ఇది అందరూ గ్యాదర్ అయ్యారు నైట్, వాళ్ళు అనుకుంది ఇదంతా చేశారు అని చెప్పని. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బయటకు వచ్చాయి. వెంటనే సుప్రీం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ అయ్యి ఇంతమంది చనిపోయిన 5 members కూడా ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఎస్సీ కమిషను అందరూ ఎలర్ట్ అయ్యి అక్కడికి వచ్చి వెంటనే దే హ్యావ్ యాజిటేట్ చేసి జస్టిస్ జరగాలని చెప్పి ఇంకో పక్క యాజిటేషన్, విక్టిమ్స్కి ఏమో రిలీఫ్ మెజర్స్, ఫుడ్ గిడ్డు అని వేసి అంతా జరుగుతుంది అక్కడ. జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వెంటనే
అడిషనల్ సొలిసిటర్ జనరల్ అప్పటికి ఆయన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఎలివేట్ అయ్యారు ఆయన ఫ్రమ్ ఆంధ్ర. వాళ్ళ బ్రదర్ ఏమో శ్రీ రఘురామ్ గారిని సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో. అచ్చా శ్రీ ఇప్పుడు నాగేశ్వరరావు గారా? నాగేశ్వరరావు లావణేశ్వర గారు కాదు, నూతల వెంకటరమణ గారు. ఆంధ్ర నుంచి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, నా మొబైల్లో ఉంటుంది ఆయన పేరు. హీ వాజ్ ద చైర్మన్ అనుకుంటాను ఆ కమిటీ, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్టు ప్రాసిక్యూషన్ అంతా. సో ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ ఆ విధంగా ఫైనలైజ్ చేయడం జరిగింది. విక్టిమ్స్ ఏం చేశారంటే నన్ను దే హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ద యాక్ట్, SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో దేర్ ఈజ్ ఎ ప్రావిజన్. విక్టిమ్స్ కూడా దే హ్యావ్ ఎ చాయిస్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ ప్రాసిక్యూటర్ టు డిఫెండ్ దెమ్, టు కండక్ట్ దర్ ప్రాసిక్యూషన్. ఆ రకంగా వాళ్ళు నన్ను చాయిస్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని వాళ్ళు దే హ్యావ్ రిప్రజెంటెడ్ టు ద గవర్నమెంట్. సో వాళ్ళు స్టేట్ SC/ST అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నా ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ చేసుకుని మొత్తం నేనే రావాలని చెప్పింది వాళ్ళు చూస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా నా పేరు మూడు పేర్లో నేను కూడా ఉన్నాను, దాంతో నా పేరు ఫైనల్ వచ్చేసింది. మరి మీరు ఎందుకు వద్దన్నారు? ట్రయల్ ఏమో అక్కడ, నా ప్రాక్టీస్ ఇక్కడ, నా ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి నేను మొదట్లో డెనై చేశాను. డెనై చేస్తే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కాజ్ ఇదంతా. అప్పుడు నా కేసు ఏంటి, ట్రయల్ ఏంటి నాకు తెలియదు కదా. బై ది టైమ్ ఐ వాజ్ కన్సల్టెడ్ ఆ కేసు ఇలా తెలిసి తప్ప కేసు నాకు ఇంట్రికసీస్ డెప్త్ నాకు తెలియదు. దెన్ ఐ హ్యావ్ ట్రై టు ప్రోబ్ అబౌట్ ది ఇన్సిడెంట్స్ అండ్ కేసెస్. ఐ ఫెల్ట్ దేర్ ఇస్ ఎ పబ్లిక్ కాజ్, దెన్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. ఓకే, యాక్సెప్ట్ చేసి తర్వాత ఒక 1 yearకు అంతకో 6 monthsకు జీవో వచ్చింది. వీళ్ళే యాక్టివిస్టులే స్టేట్ SC/ST అసోసియేషన్ వీళ్ళు గవర్నమెంట్తో రెగ్యులర్గా వాళ్ళు పర్సూ చేసుకుని మాకు ఈయనే కావాలి, ఈయనే అపాయింట్ చేసుకుంటామని చెప్పింది. మొత్తానికి వీళ్ళు దే బ్రాట్ ది జీవో. వాళ్ళు నా జీవో పట్టుకొని వచ్చారు, మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాం సార్ అని చెప్పాను. అంటే అప్పుడు నాకు తెలిసింది ఇలా ట్రయల్ జరుగుతున్నాయని. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. అవుట్ ఆఫ్ మై జీల్ కారంచేడు కూడా దిస్ ఈజ్ ద సిమిలర్ కేస్. కారంచేడులో కేసు ఏమైంది, ఎలా జరిగింది, విట్నెస్లు ఏంటి డిపోజిట్ ఇచ్చారు, డిఫెన్స్ ఎలా అడిగారని చెప్పి అవుట్ ఆఫ్ మై ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ వీళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే నాకు సార్ మీరు అలా అడగడం మాకు చాలా హ్యాపీ అండి అని రికార్డ్ మొత్తం వాల్యూమ్స్ 18 volumes నాకు ఇచ్చారు. కారంచేడు చుండూరు కూడా చుండూరు కూడా 2 ఇచ్చారు. కారంచేడుది ఇంచుమించు 18 volumes ఎన్నో బౌండ్ బుక్స్, FIR నుంచి ఛార్జ్ షీట్ నుంచి విట్నెస్లు ఏం చెప్పారు, ఆ డిపోజిషన్ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్, ట్రయల్ కోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నీ కూడా నాకు రికార్డ్ వాల్యూమ్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇంత అడిగేసరికి దే వెరీ హ్యాపీ. ఆ కేసులో అయిపోయిందండి, కన్విక్షన్ వచ్చింది. ఇంకా ట్రయల్ బిగిన్ అయిందండి. ఆ స్టేజ్లో దేర్ ఆర్ సో మెనీ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ అండి. అక్కడ విలేజ్లో, లక్ష్మీపేట విలేజ్లో స్కూల్ బిల్డింగ్ కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసి కోర్టు కింద కన్వర్ట్ చేశారు. వాటర్ ఉండేది కాదు, టాయిలెట్స్ ఉండవు, అన్నీ దేర్ ఆర్ సో మెనీ హికప్స్. నేను ప్రతిసారి హీరింగ్కి వెళ్ళటం అంటే కేస్ ట్రయల్ బిగిన్ అవ్వకముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్ ఇన్ ద కేస్, ఇన్ క్రిమినల్ కేస్. యాక్చువల్ ట్రయల్ కమెన్స్ అవ్వడానికి ముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్. క్వశ్చనింగ్ ది అక్యూజ్డ్, హీరింగ్ ఆన్ ది చార్జెస్, ఫ్రేమింగ్ ఆఫ్ ది చార్జెస్, ఈవెన్ దేర్ ఆర్ వేరియస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. అవన్నీ కంప్లీట్ అవ్వడానికి బోల్ టైం పట్టింది. ఈలో కరోనా 2 years. ఈ 2 years కరోనా, ఆ తర్వాత మళ్ళీ ఈ రావటం, ఈ ఎలక్షన్స్ వీటిని అక్కడ పోలీస్ పికెట్ తర్వాత కంటిన్యూ అయింది. ఒక్కోసారి విట్నెస్లు ముద్దాయిని తీసుకురావడం, అందరూ లోకల్ పర్సన్సే, తీసుకురావడానికి ఎక్కడ ఇష్యూ ఏం లేదు, అందరూ వచ్చేవారు, అందరూ బెయిల్ మీద అందరూ వచ్చేవారు. పోలీస్ ఫోర్స్ లేదని చెప్పి ఒక్కోసారి ఇలా ట్రయల్ వాయిదా అవుతుండేది. తర్వాత కమెన్స్ అయిన తర్వాత ఇవన్నీ అయ్యేసరికి ఇంచుమించు 4 years పట్టింది. సీరియస్ కేసు వచ్చేసరికి ట్రయల్ బిగిన టైంకి విక్టిమ్స్ వాళ్ళు మొరాయించారు, అంటే ఫర్ వేరియస్ రీజన్స్. బయటకు కనిపించే రీజన్ ఏంటంటే వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు పూర్తిగా. రిహాబిలిటేషన్ చేయాలి యాజ్ పర్ యాక్ట్. ట్రయల్ బిగిన అయిపోతే రిహాబిలిటేషన్ జరగదేమో అని అనుమానం, భయం. ఇప్పటికీ పికెట్ ఉందంటే అక్కడ ఉందండి, ఉంది. లక్ష్మీపేట వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇవ్వలేదు పూర్తిగా, కేసు బిగిన్ అయిపోతే అది రాదు అని చెప్పి వాళ్ళకి భయం. దాంతో వాళ్ళు ట్రయల్ కమిషన్కి ఇష్టపడలేదు మొదట. నేను ఎందుకని నాకు తర్వాత తెలుసుకుని రీజన్ అంతాను వాళ్ళ భయాలు ఇవని. అప్పుడు డిఎస్పీ గారు నాతో ఫాలో అయిన డిఎస్పీ గారు ఏమో స్పీడప్ చేసి గవర్నమెంట్ లైన్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఇప్పించారు. అప్పటికి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. తర్వాత కేసు నేను బిగిన్ చేశాను కేసు.
బిగించేసిన తర్వాత వాడికి ఫస్ట్ విట్నెస్కి LW1కి హార్ట్ అటాక్. అయ్యో. నిజమా అవుతుంది, బట్ వాడు హార్ట్ పేషెంట్, స్టంట్లు కూడా వాడికి వేశారు. బిగిన్ అవ్వకముందే స్టంట్లు ఉన్నాయి వాడికి. దాంతో వాడు ప్రెజర్ ఫీల్ అవ్వడం అంతా మొత్తంగా ఆయన కొజాలు చేసి ఆయన అలాగ బొజ్జగించి చెప్పి ట్రయల్ బిగించేసాం. సార్ ఇప్పుడు ఆ కేసులో 5గురిని చంపారు వీళ్ళు, 5 డెత్స్. 5 డెత్స్ ఉన్నాయి కదా. ఈ అక్యూజ్డ్ ఏం సాధించారండి? వాళ్ళకి కోర్టులు జైళ్ళు అన్నీ అవుతూనే ఉంటాయి కదా. అంటే నా ప్రకారం అంటే అది రెవెన్యూ ఫెయిల్యూర్ అండి. పట్టాలు ఇస్తుంటే అసలు ఈ అఫెన్స్ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు సార్. అంటుంది పర్టికులర్ ఆ కేసే కాకుండా ఆలోచించారా కనీసం అంటే కొంతమంది? అంటే చెప్తున్నా కదా, రాయలసీమలో జరిగేలాగా ఈ మోడస్ ఆపరండి ఇంతమంది ఉత్తరాంధ్రలో లేదు. అవును. పొగబాంబులు వేసి తీసుకొచ్చి చంపడం, బయట లాగి చంపడం అనేది మన ఉత్తరాంధ్రలో ఇప్పుడు వినలేదు. ఇప్పుడు వినలేదు. అవును. ఇక్కడ మామూలు ఒక మర్డర్ అయితేనే అయ్యో మర్డర్ అయిందని గోల గోల ఉంటాయి కదా. అలాగే ఈ విధంగా ఈ మోడస్ ఆపరండి ఆఫ్ ది కమిటింగ్ అఫెన్స్, పొగబాంబులు వేసి ముద్దాలు ఎవరు తెలియకుండా చంపడం. ఉత్తరాంధ్రలో అంటే ఇచ్చాపురంలో ఉందండి, గతంలో ఉండేది. తక్కువ. అది ఇప్పుడు చాలా పాత ఇన్సిడెంట్ అండి. అది ఫ్యాక్షన్ అక్కడ ఉండేది కాబట్టి ఉండేది. ఓన్లీ ఇచ్చాపురమే. అవును. అక్కడ ఆ తర్వాత మళ్ళీ అక్కడ వినలేదు. లేదు. మళ్ళీ ఇలాగా అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కర్రలతో కొట్టుకోవడం తప్ప ఇంత పొగబాంబులు వేసి ఎవరు ఐడెంటిఫై అవ్వకుండా చంపడం అనేది లేదు. అప్పుడు సడన్ ప్రొవొకేషన్ అంతే, సడన్ ప్రొవొకేషనే. సరే తర్వాత మీరు ఎట్టుకొచ్చారండి? నేను గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుండేవాడిని. అయితే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 5 అవర్స్ టు అండ్ ఫ్రో జర్నీ. నేను ఉండే ఏరియా నుంచి కోర్టుకి వెళ్ళడానికి నియర్లీ 2 అవర్స్ జర్నీ ఒక పక్క పడుతుంది. 1.5 అవర్ 2 అవర్స్, రిటర్న్ 2.5 అవర్స్, 4 అవర్స్ పెట్టేది జర్నీ. అక్కడున్న ఫెసిలిటీ సరిగ్గా లేకపోవటం, అంటే కేసు ట్రయల్ బిగిన్ అయిన తర్వాత అడ్వకేట్కి ఎలా ఉంటుందంటే చాలా నర్వస్గా ఉంటారు. ఈవెన్ డిఫెన్స్ అవన్నీ ప్రాసిక్యూషన్ అవనివ్వండి. ఆ విలేజ్లో అది లో టెన్షన్ ఏరియా, పవర్ ఉండేది కదా సరికి, ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ ఉండేవి. సో డిఫెన్స్ అంటే డిపోజిషన్ రికార్డ్ అయిన తర్వాత పవర్ పోతే ఈ జరిగిందంతా ఇరేజ్ అయిపోతుంది. ఈ డిఫెన్స్ అడ్వకేట్కైనా ప్రాసిక్యూటర్కైనా మళ్ళీ అలాగే ఆ ఎవిడెన్స్ మళ్ళీ రావాలంటే కష్టం. సో ఇది ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. టెక్నికల్ ఇష్యూస్ బోర్డులు ఉన్నాయి. తర్వాత విట్నెస్కి నేను ఏం చెప్తున్నాను, బ్రీఫింగ్ ప్రాసిక్యూషన్ విట్నెస్కి ఇట్ షుడ్ నాట్, ఇది డిఫెన్స్ అడ్వకేట్స్ వినకుండా ఉండాలి, వాళ్ళ నుంచి ఎలుపుగా ఉండాలి, దానికి సపరేట్ రూమ్ ఉండాలి. ఇవన్నీ రాసేవాడిని గవర్నమెంట్కి. ముందుకు రాలేదు. అది విసిగిపోయాను నేను. ఇంకా విసిగిపోయిన తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మా పాప అప్పుడు ఇంకా సిక్ అయింది. నాకు లేట్ ఇష్యూ అండి పాప ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుతుంది. అప్పటికి పాప 3rd, 4th, 5th ఆ దీనిలో ఉందన్నమాట. ఓకే. నేను ఉన్న ఓన్లీ డాక్టరు, లేట్ ఇష్యూ, తను సిక్ అవ్వడం, మా వైఫ్ ఎంప్లాయ్, దాంతో కొంచెం నేను ఎక్కువ టైం డివోట్ అవ్వాల్సి వచ్చింది. దాంతో ఇవన్నీ వేరే రీజన్స్ డిఫెన్స్ ఉన్నారు. డిఫెన్స్ సర్టిఫికేట్ ఉన్నారు. నేనా? మై ప్రైవేట్ ప్రాక్టీస్. ఓకే సార్. సాధారణంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన బంధం ఆర్థిక సంబంధంగా మారుతుంది. ఆర్థిక సంబంధం ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు చెక్కులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. తర్వాత డబ్బులు బ్యాంకులో ఉండవు, ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తాయి, బౌన్స్ అవుతాయి. మీరు 138 కింద అప్రోచ్ చెక్ బౌన్స్ వేసేస్తారు. ఆ కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుందా, లేదు అందులో కూడా ఎక్విటీ తీసుకోవాలి? టెక్నికల్ ఇష్యూస్ అండి. చెక్కు ఇష్యూ చేసిన పర్సన్ అకౌంట్లో డబ్బులు లేకుండా చెక్ బౌన్స్ అయితే ఇట్ ఈస్ అఫెన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 138. సార్ కొంతమంది సైన్ కూడా రాంగ్ పెట్టి పంపిస్తుంటారు కదా, హ్యాండ్ రైటింగ్ ప్రూవ్ అవుతుంది, అదొక ఆస్పెక్ట్ వదిలేండి. వన్స్ సిగ్నేచర్ ఈజ్ ప్రూవ్డ్ అండ్ అడ్మిటెడ్ అండ్ ప్రూవ్డ్, ఈ హ్యాస్ టు అండర్గో కన్విక్షన్. కోర్ట్స్ యూజువల్లీ విల్ గివ్ కన్విక్షన్. బట్ దీనిలో చాలా రకాలుగా ఫ్యాక్ట్స్, సర్కమ్స్టెన్సెస్ రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు ఫైల్ అయిన వాటిల్లో నాకు తెలిసి 80% ఫెయిర్ కేసులు కావు. ఎలా అండి? నేను విల్లింగ్ చెక్ ఇస్తాను, మీరు విల్లింగ్గానే ఇస్తారు, బట్ ఆ చెక్కు డిఫరెంట్ పర్పస్కి ఇస్తారు. నాట్ ఫర్ ఎ డెట్, రికవరీ ఆఫ్ డెట్, వేరే పర్పస్ చెక్ ఇస్తారు. లేదు దాని చెక్ని సెక్యూరిటీకి కూడా ఇవ్వచ్చు. ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ల్యాండ్ అగ్రిమెంట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయ్యే లోపల సెక్యూరిటీకి చెక్ ఇస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది, ఈ చెక్స్ బ్యాక్ తీసుకోరు. తర్వాత తేడా వచ్చి ఈ చెక్లు ప్రజెంట్ చేసి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తారు. అది లీగల్
మోరల్గా అట్లీస్ట్ ఇనిషియల్గా మోరల్గా అనుకుంది, మోరల్గా దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అవును. ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, సెక్యూరిటీకి ఇచ్చిన చెక్ బ్యాక్ ఇచ్చేయాలి, ఇవ్వలేదు. అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. మీరు చెక్ వీళ్ళు ఇస్తారు, సెక్యూరిటీగా ఇస్తారో అప్పుగా ఇస్తారో ఏమి ఇస్తారో, ఆ వెరీ నెక్స్ట్ వీక్ మీకు ఆయనకి తేడాలు వస్తాయి, డిఫరెన్స్ వస్తాయి. మీరు వెంటనే చెక్ ఎంటీ చెక్ ఉంది కదా అని చెప్పి దాని మీద డేట్ వేసేసి మీరు మార్చ్లో చెక్ ఇచ్చారు, లేదు ఇప్పుడు ఇది ఏమంత ఇది మేలో చెక్ తీస్తున్నారు సెక్యూరిటీ కింద, నెక్స్ట్ వీకే గొడవలు వచ్చాయి, ఏప్రిల్ చెక్ డేట్ వేసేసి చెక్ ప్రింట్ చేసి బౌన్స్ అవుతుంది, కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఇక్కడ డిఫెన్స్ అడ్వకేట్ రోల్ వస్తుంది. స్క్రప్లెస్గా తరోగా ఇంటర్వ్యూ చేయాలి ఎక్యూజ్డ్ని. చెక్ ఎందుకు ఇచ్చావు, అసలు ఏ ట్రాన్సాక్షన్లో జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది, ఇవన్నీ కూడా చేస్తే పార్టీ మే నాట్ నో వాట్ ఈజ్ ద డిఫెన్స్, వాట్ ఈజ్ నాట్, ఏ సర్కమ్స్ ఇచ్చారో అన్నీ మే ఎన్సిట్ చేస్తే దట్ మే బీ యూస్ఫుల్ టు ద డిఫెన్స్ అడ్వకేట్. వాట్ ఈజ్ మోరల్, వాట్ ఈజ్ లీగల్, వాట్ ఈజ్ ఇల్లీగల్ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్తారు. ఒక కేసులో అయితే, నేను చేసిన కేసులో అయితే ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్కి 50 లక్షలు చెక్ తీసుకోవడం జరిగింది. ఒక బిల్డర్ రియల్ ఎస్టేట్ అయినా చెక్ ఇచ్చాడు ల్యాండ్ ట్రాన్సాక్షన్కి. ల్యాండ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, సేల్ అయిపోయింది, 15 ఎకరాలకి అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ కూడా అయింది. సేల్ అగ్రిమెంట్లో 15 ఎకరాలు ఉంటుంది, రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి అక్కడ అంత ల్యాండ్ లేదు, 12 ఎకరాలే ఉంది. మరి ఏంటి సంగతి, దాని సంగతి చెక్ మీ అమౌంట్ ఇచ్చేస్తాను బ్యాక్ అంటాడు, ఇవ్వడు. ఈ చెక్లు కూడా ఉండిపోతాయి. ఈ దీనిలో గొడవలు జరుగుతాయి ఇద్దరికేను. నువ్వు నాకు 15 ఎకరాలు అమ్ముతాను అగ్రిమెంట్ రాసావు, నాకు అమ్మింది రిజిస్ట్రేషన్ చేసింది 12 ఎకరాలే ఉంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ అంటే ఇప్పుడు అప్పటికి ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది, నీకు లాభం ఎకరం నష్టం కాదంటాడు వాడు అమ్మినాడు. నువ్వు నాకు అమ్ముతాను 15 ఎకరాలు 15 ఇవ్వలేదు కదా, నాకు ఆ మిగతా 70 ఇవ్వమంటే ఏ అంటాడు. ఇలా గొడవలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఇచ్చిన ఆ చెక్ని ఈయన ప్రజెంట్ చేస్తాడు, కేసు ఫైల్ చేస్తాడు. అది నెల్లూరులో జరిగింది, వైజాగ్ పార్టీ. సో చెక్ ఇచ్చిన ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఇలాగా ఇట్లా ఫస్ట్ వేరే అడ్వకేట్ని పెట్టినాడు, తర్వాత ఏమో యాక్చువల్ ట్రయల్కి వస్తుంది. దానికి వచ్చి సార్ మీకు గైడెన్స్ కావాలంటే చూస్తే మంచి డిఫెన్సే ఉంది. సరే అడిగాను అంత, నేను ల్యాండ్ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు చెక్ ఇచ్చానండి, తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ అక్కడ ఇలా తేడా వచ్చింది ల్యాండ్లో ఎక్స్టెంట్ కూడా అన్నాడు. చెప్పడం కన్నా నాకు అన్నీ ఆ మొత్తం డాక్యుమెంట్ నాకు ఇవ్వండి నేను చెప్పాను. సేల్ అగ్రిమెంట్ ఇచ్చాడు, సేల్ డీడ్ ఇచ్చాడు, ఆ చెక్ జెరాక్స్ కూడా ఇచ్చాడు. నేను అన్నీ కూడా త్వరగా స్టడీ చేస్తే సేల్ డీడ్లు ఏం రాస్తారు, కన్సల్టేషన్ ముట్టింది క్యాష్లో కాబట్టి ఇది ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసామంటాడు. కేసులో ఏం రాస్తాడు, ఈ చెక్ మరి దానికి ఎందుకు ఇచ్చాడు రాసుకోవాలి కదా కంప్లైంట్లో. నేను ల్యాండ్ అమ్మినప్పుడు నాకు ఇచ్చిన చెక్ అంటాడు, దొరికాడు అక్కడ. సేల్ డీడ్ నేను తీసుకొచ్చి మార్క్ చేస్తాను, దీనిలో ఏమని రాసావు, కన్సల్టేషన్ ముట్టింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేశాను రాసావు. క్యాష్ ముట్టిన ఉండి జనరల్గా ముట్టకుండా ఉండదు, ఏదైనా ఆ డాక్యుమెంట్కి బైండ్ అవ్వాల్సిందే. క్యాష్ ముట్టినట్టుగా డాక్యుమెంట్లు రాస్తాడు, కన్సల్టేషన్ మొత్తం క్యాష్ నాకు రూపంలో ముట్టింది అంటాడు. మరి ఈ చెక్లో కేసులు ఏం రాసావు, ఆ ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు చెక్ ఇచ్చాడు అంటావు. మరి డాక్యుమెంట్ కరెక్టా, చెక్ కరెక్టా, ఒక ఆస్పెక్ట్. దట్ ఈజ్ వన్ డిఫెన్స్. ఈ చెక్ ఇచ్చిన డేట్ నాటికి నేను చూసి ఎందుకేమైంది బ్యాంక్లోకి వెళ్ళి వెరిఫై చేసి ఈ చెక్కు లీఫ్ ఉన్న బుక్లెట్ ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగింది, నాకు అది కావాలంటే తెచ్చాడు. చెక్ మీద వేసిన డేట్ నాటికి చెక్ బుక్ వాజ్ నాట్ ఇష్యూడ్ ఎట్ ఆల్, బుక్ వాజ్ నాట్ ఇష్యూడ్ ఎట్ ఆల్. ఇవన్నీ కూడా పార్టీ తెలియవు. ఆ ఇన్వెస్టిగేషన్ అడ్వకేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ థరో ఇన్వెస్టిగేషన్. అది చేస్తే ఆయన మాకు ఉపయోగపడుతుందేమో కేసు చేస్తాం అనుకోడు, పార్టీ తెలియదు. జనరల్గా చెక్ బౌన్స్ కేసు అనగానే ఆయన డిసైడ్ అయిపోతాడు, డ్రాగన్ చేయండి డబ్బులు కట్టేస్తాను, తర్వాత నాకు డ్రాగన్ చేయండి ఇలాగ డబ్బులు అరేంజ్ చేసుకుంటా అంటాడు. బట్ అడ్వకేట్గా నీ ప్రొఫెషనల్గా నీ డ్యూటీ ఏంటి, ఆయన చెప్పిన మాత్రం నువ్వు డ్రాగన్ చేసి డబ్బులు కట్టించడం కాదు కదా, జీలు ఉండాలి. ఎలా జరిగింది చెప్పమంటే ఎందుకు సార్ అవన్నీ కట్టేస్తాం కదా డ్రాగన్ చేయండి అంటాడు. అలా కాదు, అసలు ఏం జరిగింది చెప్పు అంటే చెప్తే దెర్ ఈజ్ ఇంజస్టిస్. ఏం చేశారు సార్ కోర్టులో? నేను అవన్నీ బ్యాంకర్ని సమన్ చేశాను. చెక్ బుక్ ఇష్యూ చేసే ముందు మీరు రిజిస్టర్లో సంతకం పెట్టించుకుంటారు, చెక్ బుక్ ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగిందో ఆ బుక్లో ఉన్న చెక్ని ఇక్కడ డేట్ వేసిన నాటికి అసలు చెక్ బుక్కే ఇష్యూ కాబడలేదు. అంటే ఇది ఫ్రాడే కదా, ఆ డేట్ నాటి చెక్ ఇవ్వలేదు కదా. వాడేమంటాడండి, అండం కాదు అక్కడ ఇంకేం ఉండదు, ఇంకా అక్కడ అబద్ధం అండం తప్ప ఇంకో వెర్షన్ ఉండదు. అదొక డిఫెన్స్.
మరి సేల్ డీడ్కి ఇచ్చిన కన్సల్టేషన్ ఇస్తే కన్సల్టేషన్ క్యాష్ ముట్టట్టు రాశాడు డాక్యుమెంట్లో బిఫోర్ సబ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాసింది వ్యాలిడా, నువ్వు కేసులో రాసింది వ్యాలిడా? అయింది వాల్యూ అవుతుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాసింది వ్యాలిడ్. క్యాష్ మొత్తం ముట్టింది, నాకు రిజిస్ట్రేషన్ చేశాను రాసావు. కేసుకి వచ్చేసరికేమో నాకు ఆ ల్యాండ్ అమ్మిన దానికి చెక్ ఇచ్చాడని రాసావు. అవును, అది ఫాల్స్ కదా. ఆయన చేత క్రాస్ ఎగ్జాంపుల్ పోయాడా, మొత్తం కంప్లైంట్ డిస్మిస్డ్. మీ క్లయింట్ ఏమంటాడు? ఈజ్ హ్యాపీ. కానీ భలే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే దీని మీద అన్నింటిలో ప్యాషన్, అడ్వకేట్ రోల్ ఎక్కువ అండి ఇక్కడ. ప్యాషన్ ఉండాలి సార్, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఫైలు కట్టలు ఏదో డిలే చేసి కేసు వాయిదా కట్టినవి కేసు చేసి పంపించాం. ఎలాగే పార్టీ మనం తిట్టడు, అవును, అలాగే డిసైడ్ అయిపోయి వస్తాడు, డబ్బులు కడతాను డిలే చేయండి అని. ఆయన మనం తిట్టేది ఏముండదు, మనం బ్లేమ్ చేసేది ఏముండదు. సార్ ఫైనల్గా వస్తుంది ఇంకో కేసు కూడా ఉంది, చెప్పండి. అది చెక్ బౌన్స్ కేసే. చెక్ ఇష్యూ చేసిన ఆయన ఒక ఐటీఐ కరస్పాండెంట్. ఈజ్ ఏజ్ అబౌట్ 40 years. కంప్లైంట్ వేసిన ఆయన ఏజ్ అబౌట్ 75 years. 75 years కంప్లైంట్ వేసిన ఆయన నెల్లూరు కోర్టులో వేస్తాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ నెల్లూరు. చెక్ ఇష్యూ చేసిన ఆయన ఒక ఐటీఐ కరస్పాండెంట్, ఓనర్ ఆఫ్ ది ఐటీఐ విశాఖపట్నం. ఆయనకి ఈయనకి ఎక్కడ రిలేషన్ ఏమి ఉండదు. కేసులో ఏం రాస్తాడంటే, ఈయన నా క్లోజ్ ఫ్రెండ్, ఈయన ఎంత ఏదో ఏంటో కూడా ఆయనకు తెలియదు. చెక్ ఉంది, వేరే వాళ్ళు చెక్ ఇస్తారు, ఈయన సంతకంతో ఉన్న చెక్ని, చెక్ ఉంది కాబట్టి చెక్లు ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి కేసు ఫైల్ చేసేస్తాడు. ఏదో ఫైనాన్షియల్ ఇస్తే దాన్ని ఇన్కమ్ అందులో ఇతను విశాఖపట్నం నెల్లూరు వేసాడు కదా, తిరగలేక డబ్బులు కట్టేస్తాడని. సార్ మరి వెళ్తున్నాను, మీరు చేయాలంటే నేను మా జూనియర్ని పంపించాను వెళ్ళమని. ట్రయల్కి వచ్చేసరికి ఏమో సార్ మీరు వస్తే బాగుంటుందేమో అంటే, అప్పుడు నేను కేసు చదవడం మొదలు పెడితే ఇవన్నీ నాకు తెలిసే. ఆయన నీకు తెలుసా అంటే, సార్ నాకు ఆయన తెలిసిన మాట వాస్తవమే కానీ మాకిద్దరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదండి అంటాడు. ఆయన చూస్తే 70 ఏళ్ళు, నాకు ఈయన 40 ఏళ్ళు. మా ఇద్దరికి అసలు ఇప్పుడు పరిచయం లేదు, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు అంటాడు. మరి ఒకే ఫీల్డ్ కదా. ఆయన ఐటీఐ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి రీజనల్ డైరెక్టర్. ఆయన నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆయన డైరెక్టర్. ఈయన ఒక ఐటీఐ తర్వాత కరస్పాండెంట్. దేరీ రిలేషన్ ఉందని చెప్పి కోర్టు నమ్ముతుంది, ఒకే ఫీల్డ్ కాబట్టి. కానీ ఈ పార్టీ చెప్పడానికి కన్ఫర్మ్గాను, సార్ నాకు ఆయన తెలియదు, ఆయనతో ఎప్పుడు నేను వచ్చేటప్పటికి ఐటీఐ పెట్టి నేను రిటైర్ అయిపోయింది అన్నాడు. మరి నీ చెక్ నేదే, నీకు ఎలా చెక్ మరి ఆయనకంటే, నేను ఐటీఐని టేక్ ఓవర్ చేస్తున్నానండి పలానా ఆసాం దగ్గర నుంచి, ఆయన చనిపోయాడు కరస్పాండెంట్, చనిపోతే ఆ ఐటీఐ నేను టేక్ ఓవర్ చేస్తున్నాను, మేమిద్దరం కలిసి బోర్డు వ్యాపారాలు చేసాము, అప్పుడు నా చెక్కులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత ఐటీఐ నాకు ఇచ్చిన తర్వాత ఆయన రికార్డ్ అంతా ఆయన ఇంట్లో ఉంటే, ఆయనకి ఈ కంప్లైంట్ రీజనల్ డైరెక్టర్ గారికి బాగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయనకి బోర్డు లావాదేవీలు నడిచాయి. ఆయన వైఫ్ నెల్లు ఎడితే నాది రివి తప్ప ఇంకేదేమంటే ఆయన అన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు నెల్లూరుకి. చూస్తే నా చెక్ ఉంది, నా స్టాంప్ ఉంటుంది, అడ్రస్ ఉంది కాబట్టి వేస్తాడు నా మీద చెక్ కంప్లైంట్. మరి అది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? నేను కోర్టులో ఇనిషియల్ స్టేజ్లో జడ్జికి చెప్పాను, దెర్ ఈజ్ నో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అండి, లెట్ మీ పర్మిట్ టు అబ్స్టైన్ ది అక్యూజ్డ్ ఇన్ అటెండెన్స్ ఆఫ్ ది కోర్ట్. అట్ అ సూటబుల్ టైమ్ ఐ విల్ ప్రొడ్యూస్ ది అక్యూజ్డ్ అని చెప్పాను. కోర్టు కన్సిడర్డ్ మై రిక్వెస్ట్. ట్రయల్ బిగినే టైంకి నీ కంప్లైంట్ ఇద్దరు పరిచయస్తులు అవన్నీ వాటి మీద బాగా క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది, నాకు పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ క్రాస్ ఏంటంటే ఆయన ఇద్దరికి పరిచయస్తులు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఉన్నట్టుగా రాసాడు అంతాను. ఈయన చూస్తే 40 years, ఆయన 70 ఏళ్ళు. అవన్నీ అడిగిసాం అయింది. ఎందుకు ఆయన నువ్వు చూసావా అంటే, చూసి కలిసి తిరిగాం కదా అంటాడు. కంప్లైంట్ అంత హై పోస్ట్లో ఉంది ఆయన, రిటైర్డ్. ఇక్కడ ఉన్నాడు కోర్టులో చూడన్నాను. నేను ఈ డిఫెన్స్ పెడతానని తెలిసి ఆ రోజు దాని మీద క్రాసకం చేస్తానని తెలిసి ఏం చేశానంటే ఆఫ్టర్ లంచ్ పెట్టాను. కోర్టులో కొంచెం జనం తక్కువ ఉంటారని. ఈయన లక్కీగా ఆ రోజు వైట్ షర్ట్ వేసుకొచ్చాడు మా పార్టీ అక్యూజ్డ్, ఈ ఐటీఐ కరస్పాండెంట్. నువ్వు టక్ చేసి ఏం చెప్పాను, టక్ చేయించాను. స్పార్క్ అప్పటికప్పుడు నాకు థాట్ వచ్చింది అన్నమాట. టక్ చేస్తున్నాడు, నా ఫైల్స్ 2 ఆయన చేతికి ఇచ్చింది, ఒక నుంచో అని చెప్పాను. అడ్వకేట్ చైర్లో కాకుండా పక్క సైడ్ చైర్లో కూర్చోబెట్టాను. మీ జూనియర్ అందరికీ అదే ఇంప్రెషన్. జడ్జి గారు అడిగినప్పటికీ ఈయన్ని పార్టీ ఉన్నారా, మీ ఫ్రెండ్ అన్నావు కదా, ఉన్నారా కోర్టులో అంటే, చూసి ఈ కోర్టులో లేడు సార్ అన్నారు. బయట ఉన్నాడేమో చెక్ చేయని చెప్పారు. బయటికి వెళ్ళి వచ్చి మొత్తం తిరిగి ఎక్కడా లేడండి అన్నారు. కోర్టు బయట అక్కడ చూసామని చెప్పారు. వెతుకొచ్చేసి ఎక్కడా లేడు సార్ అన్నారు. కన్ఫర్మ్ అవన్నీ నోట్ చేశారు. కంప్లైంట్ వాజ్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ది అక్యూజ్డ్ ఇన్ ద కోర్ట్ హాల్.
ఈ రిప్లైడ్ దెర్ ఇస్ నో సచ్ పర్సన్. ఇవన్నీ రాసిన తర్వాత ఏమంటే ఉన్నారా మీ పార్టీ అంటే ఇక్కడే ఉంది ఆయన అండి అని చెప్పింది. షాక్ అందరికీ. ఈ ముసలాడు పడిపోయాడా? కంప్లైంట్ అడ్వకేట్ ఏమో ఇది చీటింగ్ అండి, ఆయన అడ్వకేట్ లాగా అన్ని వేసి కూర్చోబెట్టారు, మేము అడ్వకేట్ అనుకున్నామంటే నువ్వు అనుకుంటే నీ తప్పదు. అప్పుడు కోర్టు కూడా ఏమో అడ్వకేట్ అంటే బ్యాండ్ వేస్తున్నాడు ఆయన, కోర్టు వేస్తున్నాడా? లేదు. లేకుండా బ్యాండ్స్ కోర్టు లేకుండా అడ్వకేట్ నువ్వు ఎలా అంటావు? వైట్ డ్రెస్ ఎవరైనా వేసుకుంటారు. ముద్ద అంటే చిరిగిపోయిన డ్రెస్ చింపి జుత్తు రావాలా, గడ్డంతో రావాలా? అలాగే ఎక్కడ ఉందా చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తా అన్నారు. చీటింగ్ అండి, అడ్వకేట్ లాగా కట్లు మీకు ఉమస్తా కూడా పట్టుకుంటాడు కదా, మీరు ఎలా మిస్లీడ్ అవుతారు అని. సో అక్కడ ట్రయల్ బిగిన్ అయ్యేటప్పటికే దెర్ ఈజ్ నో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్, ఇద్దరికి సంబంధం లేని విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. మిగతా ఇంకా చాలా డిఫెన్స్ ప్రూవ్ చేస్తుంది, అది కూడా అక్విటల్. సూపర్ అండి అది. సార్ మీ సర్వీస్లో ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి మనం కేసుని, అంతే. మీ సర్వీస్లో ఇలాంటి కేసులన్నీ కూడా ముందు స్టడీ చేసి ఒక ప్యాషన్గా చేసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి, మిమ్మల్ని చూసి కానీ మేము ఫాలో అవుతున్నాం కానీ, ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్గా? హార్డ్ వర్క్ ఏంటండి, ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే దట్ ఈజ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, డ్రాఫ్టింగ్ మీద ఏమాత్రం ఉందా దట్ ఈజ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అవి లేకపోతే సక్సెస్ అవ్వమని కాదు, లేకుండా సక్సెస్ అయిన కూడా చాలామంది ఉన్నారు. బట్ దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. కానీ కొంతమంది క్లయింట్లని వాళ్ళు చెప్పే నిజాలన్నీ కూడా అవతల పార్టీకి ఇవ్వడం ఇలాంటి కొంచెం చేస్తుంటారు, ఒక 1%. ఆ టైప్ ఆఫ్ నేను లేదని అనలేనేమో కానీ బట్ రేర్ అండి. బట్ జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే పార్టీకి వీఆర్ కొలీగ్ అడ్వకేట్స్, జస్ట్ బికాజ్ ఈజ్ అపోనెంట్ అడ్వకేట్ని ఆయనతో మాట్లాడకూడదు, విష్ చేయకూడదు అంటే దట్ ఈజ్ రాంగ్. కేసు వరకు వచ్చేసరికి ఎవరి కేసు వాళ్ళదే. కానీ బట్ పార్టీస్కి ఎలా ఉంటుందంటే ఆ అడ్వకేట్ మాడుతుంటే మా ఇద్దరు కొల్యూడ్ అయిపోయారేమో, ఆ రూమర్ ఎక్కువ ఉంది. రూమర్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, కొన్ని కేసులు జరిగి ఉండొచ్చు, బట్ అది 80% అది తప్పని నేను అనుకుంటా. ఈ ప్రొఫెషన్ రమ్మంటారా వద్దంటారా? నేను వద్దని అందండి. ప్యాషన్, జీల్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్. నేను ఐ హ్యావ్ రిజైన్డ్ మై గవర్నమెంట్ జాబ్ అండ్ ఇన్ ప్రాక్టీసింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై జీల్ ప్రాక్టీస్. ఎర్నింగ్ అనుకుంటే ఈ హార్డ్ వర్క్, ఈ ఇది ఉంటే వేరే దానిలో పెడితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, బట్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ అనుకుంటే ఐ వోంట్ అడ్వైస్. సాధారణంగా మీ సర్వీస్లో కేసులు కోర్టుకు వెళ్తాయి, న్యాయం జరుగుతుందని భావిస్తారు అందరూ, కానీ కేసులన్నీ వీగిపోతుంటాయి ఎక్కువగా. అంటే దీనివల్ల ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ అనుకోవాలా, కోర్టులో డిలే అవ్వడం వల్ల అనుకోవాలా, లేదు సాక్షులు అందరూ కూడా విత్డ్రా అయిపోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ కేసు గురించి మాట్లాడతామండి. ఒక క్రిమినల్ కేసు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ క్రిమినల్ కేస్, క్రిమినల్ ట్రయల్? టు బి ఎండెడ్ ఇన్ కన్విక్షన్. అవును, దట్ ఈస్ ద ప్రైమ్ మోటివ్ ఫర్ ఏ ప్రాసిక్యూషన్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు అన్నట్లుగా అక్విటల్ వస్తున్నాయంటే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉండి, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండి, ప్రాసిక్యూటర్ కానీ ప్రాపర్గా ఉండి, ట్రయల్లో అన్ని స్టెప్స్ ప్రికాషన్ తీసుకొని ట్రయల్ ఎవిడెన్స్ అది బాగా లీడ్ చేస్తే ఏ కోర్టు కూడా అక్విటల్ ఇవ్వడానికి సాహసించదండి. ద క్రిమినల్ కేస్ విల్ బి ఎండెడ్ ఇన్ కన్విక్షన్ ఓన్లీ. కానీ సాక్షులు కొంతమంది విత్డ్రా అయిపోతుంటారు. సాక్షులు కూడా కొంతమంది వీగిపోతుంటారు, వాళ్ళు చెప్పరు, హాస్టైల్ అవుతారు. అంటే కంప్లైనెంట్, ఎక్యూజ్డ్ కాంప్రమైజ్ అవ్వడం అనేది మేబీ ఏ గుడ్ సైన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ, బట్ నాట్ ఇన్ ఆల్ కేసెస్. వెన్ ద బోత్ ఎక్యూజ్డ్ అండ్ complainant or victims are family members. In the larger interest of the society, in the family, there may be some instances they turn hostile and they will not cooperate to the prosecution. Conviction రావు, acquittals వస్తాయి. But heinous offences, heinous crimes, రేపు, మర్డరు, ఇటువంటి వాటిల్లో హాస్టైల్ అవడం అనేది in the interest of society it is not advisable and it should be taken to task. జస్ట్ బికాజ్ విట్నెస్లు హాస్టైల్ అయిపోయినంత మాత్రాన కేసు అక్విటల్ అవ్వాలనే లేదండి. విట్నెస్లు కోఆపరేట్ చేయకపోయినా కొంతవరకు ప్రాసిక్యూటర్ ప్రాపర్గా ఉండి, అలర్ట్గా ఉండి, రికార్డ్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసుకొని స్టెప్స్ తీసుకుంటే జనరల్గా 99% కేసుల్లో కోర్ట్స్ కన్విక్షనే ఇస్తాయి. ఇక్కడ జనరల్గా ఈ ఇన్వెస్టిగేషన్లో జరిగే లోపాలు ఏంటంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసుల్లో
వెపన్స్ ఉంటాయి. సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీన్ అబ్జర్వేషన్ ఆ అఫెన్స్ కమిట్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఒక అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ మెటీరియల్ వెపన్స్ యూజ్డ్ ఫర్ ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ అవి గ్యాదర్ చేస్తారు. ఇవన్నిట్లో కూడా ట్రయల్లోకి వచ్చేటప్పటికి సీన్ అబ్జర్వేషను, రఫ్ స్కెచ్ వేస్తారు. ఎలా జరిగింది ఏంటి స్కెచ్ గీసి చూపిస్తే ఒక డాక్యుమెంట్ కింద వేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ది రఫ్ స్కెచ్ అండ్ ఫైల్డ్ ఇన్ టు ద కోర్ట్ అని చెప్పేస్తే సరిపోదు. ఆ రఫ్ స్కెచ్లో డీటెయిల్స్ అని చెప్పాలి కోర్టులో. ఎక్యూడ్ ఇక్కడున్నాడు, ముద్దాయి ఎక్కడున్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఆ టైంలో ఈ ఆ విట్నెస్ అందరూ ఆ ప్లేస్ అవన్నీ కూడా ఆయన ఎవిడెన్స్లు చెప్పాలి కోర్టులో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైట్. సపోజ్ అఫెన్స్ నైట్ టైం జరిగింది అనుకోండి, లైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. లైట్ ఉందా లేదా, విట్నెస్ అక్కడ అఫెన్స్ని విట్నెస్ చేయడానికి సఫిషియెంట్ లైట్ ఉందా లేదా, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంపల్సరీగా ఫోకస్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేవా. కొంతమంది లైట్ ఉందని రాస్తారు, స్ట్రీట్ లైటే ఉండదు కదండి అక్కడ. జనరల్గా రొటీన్గా రాస్తారు అది. అలా లేనప్పుడు ఉందని రాస్తే అది ఇంకా ఫ్యాటల్. సబ్మిసివ్ ఉండిపోతే గొడవ లేదు. సపోజ్ అప్పుడు ఏం చేస్తారు, స్ట్రీట్ లైట్ లేనప్పుడు పాసింగ్ బై దారిలో వెళ్తున్న వెహికల్స్ లైట్ చూసి నీకు గుర్తుపెట్టాను, డెడ్ బాడీని చూసానని చెప్తాడు. దట్ ఈస్ సమ్వాట్ అడ్మిసిబుల్. ఇట్ హెల్ప్స్ ది ప్రాసిక్యూషన్. ఏమి లేకుండా లైట్ ఉందని రాస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ ఫ్యాటల్ టు ది ప్రాసిక్యూషన్. కరెక్టే. ఒకవేళ ఏమి లేదనుకోండి, మరి ఐఓ ఏం చేయాలి అక్కడ? హీ హ్యాస్ టు టేక్ అదర్ మెజర్స్. ఎలా గుర్తుపెట్టాడు విట్నెస్, మర్డర్ జరగడం ఫ్యాక్ట్, విట్నెస్లు ఎలా చూసారు ఏంటనేది వాళ్ళని యాక్చువల్ జరిగిందనే 161గా రికార్డ్ చేయాలి. అక్కడ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఒరిజినల్గా జరిగిందే రాస్తే సమ్వాట్ బెనిఫిషియల్ టు ది ప్రాసిక్యూషన్. తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి, వూండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. డాక్టరు నేను ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ ది ఇంజర్డ్ అండ్ ఫైల్ ది వూండ్ సర్టిఫికేట్ అంటే సరిపోదు. there are number of decisions judgments given by Supreme Court. Just mere marking of the document is not proof. Okay. Marking వేరు, ప్రూఫ్ వేరు. డాక్యుమెంట్ మార్క్ చేసినంత మాత్రాన కంటెంట్స్ కానీ విట్నెస్ చెప్పకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రూఫ్. డాక్యుమెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ప్రూవ్డ్. ఆ ఇంజరీస్ ఏంటి, ఆ ఇంజరీస్ ఈ వెపన్తో జరుగుతాయా లేదా, ఇవన్నీ డాక్టర్ ఒపీనియన్ ఇవ్వాలి. ఆ ఇంజరీ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సింపుల్గా మార్క్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఇందులో ఐఓ కానీ ఎఫ్ఎస్ఎల్ కానీ డాక్టర్స్ కానీ అందరూ క్లియర్ కట్గా ఇవ్వాలి. దానికి ప్రాసిక్యూటర్ రోలే చాలా ఎక్కువ. ఇదంతా టెక్నికాలిటీ ఉంది, ప్రాసిక్యూటర్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్. ఓకే సార్, కొన్ని 376 కేసులు తీసుకుందాం. అందులో ఎక్కువ శాతం ఫాల్సే కనిపిస్తుంటాయి. అంటే అన్నీ అనలేము, అన్నీ కాదు, కొన్ని అనుకుందాం. రియల్ కూడా ఉంటాయి, బోత్ సైడ్స్. అలా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటాయి సార్, కాదనట్లేదు. రియల్ కేసు కాకుండా కొన్ని ఏదో మ్యానిపులేట్ కేసులు ఉంటాయి. ఫాల్స్ కేసులో ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ కూడా చెప్తుంది. అవును, స్టేట్మెంట్ రికార్డ్ బిఫోర్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. అయిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చాక ట్రయల్కి వచ్చేసరికి నేను మర్చిపోయాను అంటదా. ఏం చేయాలండి అప్పుడు? అంటే ఇట్ ఈస్ ఓవరాల్ వెయింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ సర్కమ్స్టెన్స్ అండి. కోర్ట్ కెన్ పర్సీవ్ వెదర్ ది విట్నెస్ ఈజ్ లయింగ్ ఆర్ డిపోజింగ్ ఫాల్స్ ఆర్ ఫ్యాక్ట్ అనేది. అదర్ సర్కమ్స్టెన్స్ కూడా చూసుకొని అమ్మాయి అబద్ధం చెప్తుంది అని కానీ కోర్టులో బై గోయింగ్ త్రూ ద అదర్ ఇన్సిడెంట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ద కోర్ట్ కమ్స్ టు ఏ కంక్లూజన్ దట్ షీ ఈజ్ లయింగ్, షీ ఈజ్ నాట్ ఏ రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్ది విట్నెస్. కన్విక్షన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, కూడా బోర్డులు ఉన్నాయి. 164లో రాంగ్ చెప్తే అందులో చెప్పినా సరే 164 కూడా ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ ఎ కొరాబరేటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, when it corresponds to the other material circumstances, conviction ఇవ్వచ్చు బేసింగ్ ఆన్ ది 164 స్టేట్మెంట్. ఓకే, ఇది అంటే ఇది మెయిన్ ఎవిడెన్స్ కాదు, ఇది కొరాబరేటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది నోబుల్ ప్రొఫెషన్ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఎస్, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం హార్డ్ వర్క్గా పనిచేస్తే ఒక ప్యాషన్గా తీసుకుంటే ఆ కేసులో మజా అనేది చాలా మనకు లైఫ్ లాంగ్ కనిపిస్తుంది అనేది ఆయన చెప్తున్నారు. కేవలం డబ్బుల కోసం వస్తే మాత్రం ఈ ప్రొఫెషన్ కాదు, వేరే ప్రొఫెషన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు మీ స్కిల్ బయటపడాలి, క్లయింట్ కళ్ళలో ఆనందం చూడాలంటే ఈ ప్రొఫెషన్ బెస్ట్ ప్రొఫెషన్.
ముఖ్యంగా సామాన్యుడికి ఎక్కడ సామాన్యుడికి అన్యాయం జరుగుతుందో ఆ సామాన్యుడి పట్ల మీరు నిలబడితే ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే తర్వాత ఆటోమేటిక్ వచ్చే డబ్బులు అనేది మీకు లైఫ్కి Returns వస్తాయి, returns automatic గా వస్తాయంటో అని చెప్తున్నారు. ఇది శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టైం ఇచ్చారు మాకు.